హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారని, నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండారని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇదైతే మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర గణేష్ నిమజ్జనం అండి. వాళ్ళ ఇంటి పక్క అంటే ఒంగోలు అండి తను ఉండేది. వాళ్ళు స్ట్రీట్కి ఒక్కొక్క గణేషులను అయితే పెడతారంట. వీళ్ళ స్ట్రీట్ ముందు పక్క వెనక పక్క చాలా గణేషులు ఉన్నాయి. ఇక్కడ ఈ గణేష్ వాళ్ళ ఇంటి ముందు ఉన్న గణేష్ అయితే ఈరోజు నిమజ్జనం అంట అండి. అందుకని అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడవాళ్ళదే అక్కడ పై చెయ్యండి, అక్కడ ఉట్టి కొట్టడం దగ్గర నుంచి అన్నీ కూడా. ఇక్కడైతే లడ్డూ వేలం వేస్తున్నారు. అంతా మండపం అంతా తీసేశారండి. నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి కుదరదు కదా, మండపం ఉంటే అదంతా తీసేశారు. లడ్డూ వేలం అయితే వేస్తున్నారు. లడ్డు వేలం అయితే 30,000 ఒక 100కైతే పోయిందండి. మీ ముగ్గురం అక్కడ నుంచొని ఉన్నామని చెప్పని నా కోడలు, అంటే తిని పెద్ద ఆడబిడ్డ అండి, నా పక్కన ఉన్నారు కదా, తన పక్కన ఉన్నది చిన్న ఆడబిడ్డ. వాళ్ళ ఇంటికి మేము ఇప్పుడు వెళ్ళింది. మా పెద్ద ఆడబిడ్డ అయితే ఇక్కడే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా, మేమిద్దరం ఒకే ఊళ్ళో ఉంటాము. మా చిన్న ఆడబిడ్డని అయితే తక్కువగానే కలుస్తామండి, ఎందుకంటే తనకి రావడానికి కుదరదు. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఒంగోలు వెళ్ళినప్పుడు కలవటమేను. పోలేరమ్మ తిరునాళ్ళప్పుడు ముగ్గురం కలుసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడైతే కలుసుకున్నాము. అందుకే కాసేపు అలా పిచ్చాపట్టి మాట్లాడుకుంటూ ఉంటే నా కోడలైతే వెనకాల నుంచి వచ్చి మమ్మల్ని బాగా కామెంట్ చేస్తాం. మా కోడలంటే తెలిసిందే కదండి, మా పెద్ద ఆడబిడ్డ కూతురు సిరి. తను కూడా శ్రావణ్ సిరి ఛానల్ ఉంది కదండి, మీ అందరికీ తెలుసు కదా, సుపరిచితమే. ఇప్పుడు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియదు కానీ, కొత్తగా వచ్చిన ఎవరైనా వచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్నో మంచి వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. ఇంక ఇక్కడైతే లడ్డు వేలం వేసిన వాళ్ళు ఊరేగింపుకి తీసుకెళ్తున్నారండి. ఇంకా అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నారు లడ్డూనైతేను. ఇంకా గణపతిని తీసుకొస్తున్నారు. అందుకని నీళ్లు ఓరపోయడానికి అందరూ కూడా బిందెల్లోకి పసుపు కుంకుమ అవన్నీ వేసుకొని రెడీ చేస్తున్నారు. ఫుల్ రంగులతో నిండిపోయారండి. చూడండి, అదిగోండి బిందెల్లోకి అయితే పువ్వులు పసుపు కుంకుమ వేసి రెడీ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి కదండి. అట్లాగే ప్రతి ఊరిలో కూడా ఒక్కొక్క ఇది ఉంటుంది. అట్లాగే నీళ్ళు మా ఆంధ్ర సైడ్ ఏంటంటే, దేవుడు ఊరేగింపు వస్తుంది అంటే అక్కడ ముందు నీళ్లు ఊరపోస్తారండి. కొంతమంది అయితే నీళ్లు ఊరపోసి ముగ్గు కూడా పెడతారు. మేమైతే నీళ్లు ఊరపోసి ముగ్గు కూడా పెడతామండి. ఎందుకంటే చాలా గణపతులు వస్తారు మాకు, అందుకని ఒక్కొక్క బొమ్మ దగ్గర నీళ్లు పోసే అంత టైం ఉండదండి. ఒక్కోసారి వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి నీళ్లు ఊరపోసి అక్కడైతే ముగ్గు వేస్తాము. అలాగే పెద్ద పండగ అప్పుడు కూడా మాకు దేవుళ్ళందరూ ఒక్కసారి ఊరేగింపుకి వస్తారు. అప్పుడు కూడా మేము అలాగే నీళ్లు ఓరబోసి ముగ్గు వేస్తామండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం కదండి. ఇక్కడైతే ఓన్లీ నీళ్లు ఓరబోయటం మాత్రమే ఉంటుందంట. 2 బిందెలతో నీళ్ళు అయితే అలా ఓరబోసి నమస్కారం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడైతే మగవాళ్ళు అయితే ఫుల్ డ్యాన్సుల్లో మునిగిపోయారు. ఇంకా ఆడవాళ్ళ ఛాన్స్ వచ్చిందండి. ఆడవాళ్ళ ఛాన్స్ వస్తే ఏమన్నా ఆడవాళ్ళు తగ్గుతారండి ఈ రోజుల్లో? మేము తగ్గేదేలే అంటే ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో ఖుషీగా డ్యాన్స్ అయితే చేశారు. పిచ్చిగా కాదండి, చూడండి ఎంత నీట్గా పద్ధతిగా చేశారు డ్యాన్సు. కుప్పిగంతులు ఏమీ లేదండి, పద్ధతిగా మామూలుగా రౌండ్గా ఇలా తిరిగి కోయవాళ్ళు వేస్తారు కదా, అలాంటి డ్యాన్స్ వేసి, ఇంకా కుర్రవాళ్ళు అయితే కొంచెం సేపు ఇలా ధూమ్ధామ్ అంటూ ఇలాగా పాప్ సాంగ్కి అయితే ఇలా వేశారు. కాసేపు వేస్తారు కదండి, ఎవరైనా పిల్లలన్నాక కొద్దిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా, అలాగే ఈ పిల్లలు 5గురు అయితే ఫుల్గా ఫాస్ట్ బీట్కి వేశారు. డీజే లేదండి, ఓన్లీ డ్రమ్స్తోని. మీరు కూడా ఆ డ్రమ్స్ తోటి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూసేయండి. ఇలా అయితే ఉత్సవాలు ముగిసాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.